పూరా లోకల్. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నాయి 2 రాష్ట్రాల్లో, ఒకటి మహారాష్ట్ర, 2 జార్ఖండ్. మరి ఇక అక్కడ పరిస్థితులు ఏంటి, మరి గెలుస్తున్నారా? 100% గెలుస్తున్నాం అన్న. దాంట్లో ఇంకో గిట్లే అన్నారు. మొన్న ఏం జరిగిందంటే హర్యానా ఎలక్షన్లో ఏమన్నారంటే భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది, అసలు ఇంకా లేనే లేదు, తుడుచుకోపోయింది ముడుచుకోపోయింది అని చెప్పేస్తున్నారు. ఏం జరిగింది? బీజేపీ గెలిచింది. 6 సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ను కాశ్మీర్లో గెలిచిందని తెలుగు మీడియా జాకీలు పెట్టి లేపింది. 6 సీట్లు గెలిచింది, 25 సీట్లు బీజేపీ గెలిచింది. అక్కడ తెలుసు కదా, అలయన్స్లో కూడా 6 సీట్లు గెలిచినాడు. ఇప్పుడు కుక్క తోకను ఊపుతుంది కానీ కుక్కను ఊపదు కదా. ఇప్పుడు కుక్కకు తోక ఎవరయ్యారు? 6 సీట్లు గెలిచినోడు అవుతారా కదా. సో కాంగ్రెస్ పార్టీ అది దాని పరిస్థితి అంటున్నా, అంటే అంత డిక్లైన్ అయిపోయిందని చెప్తున్నా నేను. ఈరోజు రేపు మహారాష్ట్రలో కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి మెజార్టీతోని, మహారాష్ట్రలో అటు జార్ఖండ్లో, ఈ 2 రాష్ట్రాల్లో మేము ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. జార్ఖండ్ ప్రజలు ఎన్నికల కంటే ముందే ఈ అవినీతి పరమైనటువంటి సిగూశ్వరన్ అంటాడు మాకు అవసరం లేదు అని చెప్పేసి బీజేపీ వెంట వచ్చారు. అయినా మేము కూడా ప్రభుత్వాన్ని వెంబడి తీసుకున్న ప్రభుత్వం పెట్టుకోలే. రేపు ఎన్నికలు వచ్చినాయి, డెఫినెట్లీ బీజేపీ ఆడ రేపు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిస్తుంది. ఆ రోజు రిజల్ట్ రోజు మనమే కూర్చొని ఇలా చర్చించుకుందామన్నా. ఒకటే విషయం నేను చెప్పాలనుకున్నా, మీరు లాస్ట్ ప్రశ్న కూడా చెప్తున్నా. ఈ రాష్ట్రంలో ఏది ఏమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రజలకు అండగా ఉంది. ఏ కష్టం వచ్చినా, ఏ కన్నీరు వచ్చినా మీరు చెప్పుకోవడం శ్యామప్రసాద్ భవన్ నాంపల్లిలో ఉంది. మీరు రావచ్చు, అక్కడ మీ సమస్యలు ఎప్పుడు వినడం కోసం, సమస్యను వినడం కోసం మేమున్న స్పందించే హృదయం మాకుంది. మీ సమస్యల పైన పోరాటం అంటే ఒక పోరాట పటిమ మాకుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి మా 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు కాలుకు బల్పం కట్టుకొని ప్రజల్లో తిరుగుతున్నారు. నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారు. వీళ్ళు ఎవరు కూడా ప్రాజెక్టులు కావాలి, అధికారం కావాలి, పైసలు కావాలని తిరగట్లేదు. ప్రజల సమస్యల పైన స్పందిస్తూ తిరుగుతూ ఉన్నారు. ఈరోజు కేటీఆర్ వాళ్ళు గెలిచారు, వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలు ఏడ తిరుగుతున్నారు, మాకు ఏడ అధికారం ఇస్తున్నారు, ఏడ ప్రాజెక్ట్ ఇస్తున్నారని టక్కన దొరుకుతున్నారు. చేపల లెక్క ఇల్లు నుంచి కళ్ళ నుంచి దొరుకుతూ ఉన్నారు. కప్పల లెక్క నీళ్ళు నిండంగానే కప్పలు వచ్చి చేరుతాయి, నీళ్ళు నిండంగానే కప్పలు ఇంకో దాన్ని ఎదుర్కొంటాయి. ఒక గట్టున్నది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు నమ్మి ఓటేస్తారు, ఏడవై తిరుగుతున్నారు, మళ్ళీ కాంగ్రెస్ తిరుగుతున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు రేపు ఉంటారా? వాళ్ళు ఉండే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు, నాకు మంత్రి కావాలని తిరుగుతూ ఉన్నారు. మంత్రి ఉన్నాడు, ఇంకో కార్పొరేషన్ కావాలి, పైసలు కావాలి, నిధులు కావాలని తిరుగుతాడు తప్ప భారతీయ జనతా పార్టీకి నమ్మి ఓటేసిన ఏ కార్యకర్త, ఏ ప్రజలు మోసపోకుండా వాళ్ళ కన్నీరు దూరుస్తున్నది భారతీయ జనతా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి మేము కోరుకునే తెలంగాణ ప్రజలు, మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. పోరాటం చేసిన గుణం మనకుంది, పోరాట ప్రతిమ మన నెత్తుట్లున్నది. కాబట్టి మనల్ని మోసం చేస్తున్న ఈ పార్టీ, మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ పార్టీ పైన కోపాన్ని బిగబట్టుకొని పంటి కింద దాచిపెట్టుకొని సమయం వస్తుంది వీళ్ళని కర్రు కాల్చి వాద పెడదాం. డెఫినెట్లీ రేపు లోకల్ బాడీ ఎలక్షన్ రాబోతున్నాయి. ఫిబ్రవరిలో ఏదైతే సర్పంచ్ల ఎన్నికల సమయం పూర్తయిందో ఇప్పుడు ఫిబ్రవరి రాబోతా ఉంది. ఇంకో 3 నెలలు అయితే ఫిబ్రవరి వస్తుంది. ఇప్పటివరకు ఎలక్షన్ పెట్టలే, ఏదో కులగణన పేరు మీద అని పెట్టిండు. మరి గెలిచిన మంత్రులలో నువ్వు ఎంతమందికి బీసీలకు ఇచ్చినావు? జనరల్ కేటగిరీలో ఎంతమందికి టికెట్లు బీసీలకు ఇచ్చినావు ఎమ్మెల్యేలుగా? నీ చక్కదనమే బయట లేదు. అంటే కులగణన దేనికోసం అనుకుంటున్నారు మీరు? నేను గురువింద గింజ కలర్ నీకు నలుపు ఎక్కడ ఉందంటే దాని కింద ఉంటుందట. ఒక గట్లున్నది ఈ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ వైఖరి ఏంటి కులగణన పైన? బీజేపీ పార్టీ చాలా క్లియర్గా ఉందన్న. సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది కులగణన విషయంలో. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు ఏదైతే ఈ కులాల పైన చేసినటువంటి అయితే బీహార్ నితీష్ గారు ప్రభుత్వం చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పింది, దీని డాటాను మీరు బయట పెట్టకని చెప్పింది. నన్ను ఆపేసింది. నువ్వు చెయ్యి, కులగణలు చేస్తాను చెయ్యి, కానీ కులగణల పేరు మీద మిగతా అభివృద్ధి పథకాలన్నీ ఆపకని మేము అంటున్నాం. నేనంటే 5 లక్షల మందికి రేషన్ కార్డు లేవు, రేషన్ కార్డులు ఇవ్వలే, దరఖాస్తులు తీసుకున్నావు ప్రజాభవన్ అని చెప్పినావు. మొత్తం వాటిని ఏమంటారు, సంఖ్యలు దిగినాయి, తర్వాత వాటి బారికేడ్లు తొలగినాయి, ప్రజాప్రభుత్వం వచ్చిందని చెప్పినావు. పేరుకేమో ప్రజాప్రభుత్వం. ఏం మారింది? నువ్వు అందరి దగ్గర అప్లికేషన్ తీసుకున్నావు, దరఖాస్తు. నువ్వు తీసుకున్న లక్షల మంది ఆడ లైన్లో నిలబడరన్న. మనం చూసినా కదా, మన కెమెరాలు పోయినాయి కాడికి. ఈరోజు వాళ్ళు ఎవరికైనా నువ్వు న్యాయం చేసినావా చెప్పు. నేను ఇంతమంది న్యాయం చేస్తే చలో పిలిపి, మేము ఇంతమందికి మేము దరఖాస్తు తీసుకొని సమస్య సాల్వ్ చేసినామని చెప్పు. నువ్వు చేయలే అని చెప్తున్నా. అంటే ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవడంలోనే ఫెయిల్ అయిపోయింది. మీరు అట్టర్ ఫ్లాప్ అయిందని సంవత్సరం పూర్తి కాకముందే చెప్తున్నారు. మరి ఇంకా 4 సంవత్సరాల 10 నెలలు, 4 సంవత్సరాల మీద ఇంకా నెల ఉంది ప్రభుత్వానికి. 5 ఏళ్ళల్లో సంవత్సరం ముందే ఏమొస్తుందంటే ఎలక్షన్ 3 వస్తుంది పబ్లిక్ కూడా. 5 ఏళ్ళల్లో ప్రభుత్వానికి కూడా ఎలక్షన్ టైం వచ్చేస్తుంది. ఇక 3 నెలల ముందే ఎలక్షన్ వస్తాయి కాబట్టి, ఎలక్షన్ కోడ్స్ వస్తాయి కాబట్టి మధ్యలో ఆగిపోతాయి అన్నీ కూడా. కాబట్టి ఎలక్షన్ అయిపోయిన తర్వాత 1 ఇయర్, ఎలక్షన్ కాగానే నువ్వు 100 రోజులలో నేను ఇది చేస్తా, నా తొలి సంతకం ఇది ఉంటుంది, నేను డిసెంబర్ 9 ఇది చేస్తా అని చెప్పేసి 426 గ్యారంటీలు చేసేవి. యూత్ డిక్లరేషన్ అంటివి, బీసీ డిక్లరేషన్ అంటివి, ఎస్సీ డిక్లరేషన్ అంటివి, రైతు డిక్లరేషన్ అంటివి, మహిళా డిక్లరేషన్ అంటివి. ఈ డిక్లరేషన్లు ఇచ్చినటువంటి 420 హామీల పైన ఎక్కడ పోయినా నీ స్పందన అని మేము అంటున్నాం. నువ్వు చెప్పినావు కదా నేను ఇది చేస్తాను. మేనిఫెస్టోను ఆ పార్టీ యొక్క ఆత్మ,
భావిస్తారు కదా. నీ మేనిఫెస్టోలో పెట్టినే అమలు చేయరా బాబు అని మేము అడుగుతున్నాం. నువ్వు చేసినావా అంటున్నా. చేయలే కదా. ఇవి వదిలిపెట్టి కాసుల వేటలా పైసల వేటలా వాటి తిరుగుతుండ్రు రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని ఎట్లా పైసలు తీసుకోవాలి, ఇక్కడి నుంచి ముళ్ళని తీసుకుపోయింది. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఎక్కడ అధికారం లేదుగా. హిమాచల్ ప్రదేశ్లో ఒకటి ఉన్నది అధికారంలో, ఆ ఉన్న రాజస్థాన్లో ఖాళీ చేయించారు. ఇక ఎక్కడ ఆశలు పెట్టుకునే పరిస్థితి ఇక్కడ కర్ణాటకలో ఉన్నది. కర్ణాటకలో మొత్తం కూడా ఆడ ఎంపీలు మా వాళ్ళందరూ గెలిచారు. ప్రజలు కూడా ఆడ చాలా తెలంగాణ ప్రజలు ఎంత అయితే పోరాట పట్టం ఉంటారో అక్కడ కూడా అంతే ఉంది. అక్కడ కూడా కల్లాస్ అయిపోయింది. అంతర్గత పాటు ఎవరైతే అటు అక్కడ ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మధ్య ఇద్దరు గొడవల కారణంగా ఆడ పాలన సరిగా జరగట్లేదు. ఇక ఆశ నీ మీద అయ్యా రేవంత్ పోయి పట్టుకొస్తుంది. నీకు ఎట్లా అలవాటు ఉంది పైసలు తెచ్చుడు, ఇవన్నీ సూట్ కేసులు మోసుడు, నీకు ఎట్లా అలవాటు ఉంది, తెస్తావా ఇంకో మంత్రిని పెట్టన్న ముఖ్యమంత్రి అంటే అది చేయలేక, వీళ్ళని బ్యాలెన్స్ చేయలేక, ఇటు తమ్ముళ్ళు నీ గెలుపు కోసం ఇంత కష్టపడుతుంది, మరి మాకు ప్రాజెక్టులు కట్టబెట్ట నీ తమ్ముళ్ళు పిక్క తింటారు, పాలు నవ్వినట్టు నవ్వుతురట. ఈయనను రేవంత్ రెడ్డి చెప్తారు, పాను నవ్వుతారు అట్లా నవ్వుతురట. తిరుపతి రెడ్డికి ఏం అధికారం ఉంది, ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు, నీ పొలాలు ఇవ్వకపోతే గుంజుకుంటాం, కొట్టి తీసుకుంటాం రా అని చెప్పి రైతులకు ఫోన్ చేసి మాట్లాడతారు. వైరల్ అయింది తెలుసు కదా. అంటే ఏంది, ఏం అధికారం ఉంది ఆయనకు? నీకు అంతా సోకుంటే ఆయనకు మంత్రి పదవి, ఈయనకు మంత్రి పదవి చేసుకోటి. ఇది కూడా కుటుంబ పాలన, బరాబరి కుటుంబ పాలన, రౌడీల పాలన ఇది, ఇంకా పాన్ పరాకుల పాలన ఇదంతా. రౌడీలు అంటున్నాయి, లేదా రియల్ ఎస్టేట్ మాఫియా నడుస్తుంది ఈ రాష్ట్రంలో. రియల్ ఎస్టేట్ కట్టబెట్టడం కోసమే ఇటు మూసి అంటుండు, అటు కొడంగల్ అంటుండు. ఈరోజు ఇంకా మేధావులు, మీకు మస్తు మీ అనుభవం అంత వయసు లేదు మాకు, మేమే ఇంత కొట్టాడుతున్నాం, ఈ ప్రజల కోసం ఇంత స్పందిస్తున్నామే, మీ యొక్క గుండెలన్నీ మొద్దువారినాయా? మాట్లాడండి, బయటికి రండి, మేధావులని పేరు చెప్పుకున్నటువంటి మేధావులారా రండి మాట్లాడండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అరాచకాలు, అట్రాసిటీకి వ్యతిరేకంగా మీరు వాయిస్ రేజ్ చేయండి అని చెప్తున్నా. ఎస్సీ ఎస్టీ బీసీలను వంచిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా వాళ్ళు ముఖాలు పెట్టుకుని కులగాన పెరుగుతుంది. కులగాన మొత్తం అట్టర్ ఫ్లాప్ అయింది. ఆనాడు సమగ్ర సర్వే అని చెప్పేసి ఆయన చేసిండు, అది టైంపాస్ కథ అయింది. ఇది కూడా టైంపాస్ కథ. ప్రజల్ని, టీచర్లను అందరిని ఇబ్బంది పెట్టే కథ ఈరోజు రాష్ట్రం జరుగుతుంది. ఈరోజు ట్రాన్స్ఫర్స్ విషయం కావచ్చు, అట్లే పెండింగ్ ఉన్నాయి. రాష్ట్రం ఏది కూడా కొలిక్కి రాలే అన్న. స్పౌజ్ కథ కొలిక్కి రాలేదు. స్పౌజులు పాపం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఈ సమస్యను మేము కొలిక్కి తీసుకొచ్చామని చెప్పుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం దగ్గర రైట్స్ లేదు.